రాష్ట్రంలో పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు పెరిగిపోయాయి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఓ బీహారీ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పాత ఫోన్లు బీహార్, జార్ఖండ్కు తరలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో పాత ఫోన్లు అమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్రంలో బీహారీ ముఠాల దందాలపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, ఇటీవల కాలంలో ఫిజికల్ అఫెన్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర నేరాలు తగ్గాయి. మొత్తం కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు ఇతరేతర జిల్లాల వారీగా అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్స్ సంబంధించిన సంఖ్య క్రమేపీ పెరుగుతుందని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్కి పాల్పడేవారు ఎక్కడి నుండి దాన్ని మానిటర్ చేస్తారు, ఎక్కడి నుండి మొత్తము దీన్ని సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు అనేది ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాని పని. సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు దానిపైన పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక్కొక్క సైబర్ క్రైమ్ నేరము ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మోడస్ ఆపరెండి అనేది వాళ్ళు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. తాజాగా పాత మొబైల్ ఫోన్లకు సంబంధించి ఏదైతే దాదాపు 3 గోనె సంచుల్లో 4000 మొబైల్ ఫోన్లు సైబర్ సెక్యూరిటీ వింగ్, ఎందుకంటే ఇటు పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు నార్కోటిక్స్ పైన నార్కోటిక్స్ వింగ్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పూర్తి స్థాయిలో సైబర్ నేరాలు, సైబర్ నేరగాలకు సంబంధించిన ఆగడాలపైనే పనిచేస్తుంది. దాంట్లో ఏదైతే కొంతవరకు నిఘా పెట్టడము, దానికి సంబంధించి దాదాపు గోదావరి ఖనిలో 3 గోనె సంచుల్లో దాదాపు 4000కు పైగా మొబైల్ ఫోన్లని పట్టుకున్న పరిస్థితి. ఆ 4000కు సంబంధించిన మొబైల్ ఫోన్ల విషయంలో ఎవరైతే పట్టుబడ్డారో అటు బీహార్ కావచ్చు లేకపోతే ఇటు జార్ఖండ్ సంబంధించి వాటన్నిటిని కూడా తరలిస్తున్నాము అనేది వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు చెప్పడంతో పాటు కొన్ని విస్తుపోయే విషయాలు కూడా అందులోకి వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే సాధారణంగా మనము పాత మొబైల్ ఫోన్ పాతదైంది కావచ్చు లేకపోతే ఒకవేళ దాన్ని అమ్మేయాలనుకున్నా మంచి రేట్ వస్తే ఎక్కడైనా దాన్ని సేల్ చేస్తుంటాం, కానీ అలాంటిదే చేయొద్దు అనేది మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే మనము ఆ పడేసిన మొబైల్ ఫోన్ కావచ్చు లేకపోతే యూజ్ చేయని మొబైల్ ఫోన్ కావచ్చు, దాన్ని మనం మిస్ అయినా లేకపోతే మనం ఒక మొబైల్ ఫోన్ ఒకరికి గుర్తు తెలియని వ్యక్తులకి అమ్మేసినా కూడా దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడము. ఎందుకంటే ఇటు బీహార్, జార్ఖండ్ సంబంధించిన ప్రాంతాల్లో ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో ఇక్కడ నుండి మొబైల్ ఫోన్లు అన్నీ కూడా వాళ్ళకి సప్లై అవుతున్నాయి. అక్కడికి మొబైల్ ఫోన్లు చేరిన తర్వాత ఫలానా మొబైల్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా సైబర్ నేరగాళ్ళు తీసుకుంటారు. సైబర్ నేరగాళ్ళు తీసుకున్న తర్వాత ఆ డేటాకు సంబంధించి, ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్లో అటు కార్డ్ ట్యాంక్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర కొంతవరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఎందుకంటే ఇటు ఫోన్పే, గూగుల్ పే లేకపోతే ఇతరేతర వంటివి కూడా మనము అన్ఇన్స్టాల్ చేయకుండా ఫోన్లు అమ్మేయడం కావచ్చు లేకపోతే పోగొట్టుకోవడం కావచ్చు, దాంతో కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఫోన్లో ఉన్న క్రమంలో వాటన్నిటిని కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్తాయి. ఎందుకంటే ఈ ఫోన్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత అన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి అప్పచెప్తారు అనేది తాజాగా ఏదైతే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇంకా కీలకమైన విషయాలు కూడా ప్రస్తుతము ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన పోలీసులు ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒకటే ముఠా మాత్రం బయటపడింది, ఇంకా ఎన్ని ముఠాలు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే గోదావరి ఖనిలో దీన్ని పట్టుకున్నారు. ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి, ఒక పక్కా సమాచారం తోటి ఈ విధమైన సైబర్ నేరగాళ్ళ చేతికి ఇక్కడ ఫోన్లు తీసుకొని మొత్తం కూడా రాష్ట్రాన్ని దాటేసి ఇటు బీహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్ళు ఏదైతే మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫోన్లు వెళ్ళిన తర్వాత ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ఒకవేళ మనము కాంటాక్ట్స్ కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మెయిల్ ద్వారా వాటన్నిటిని మెయిల్కి సెండ్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్స్ని డిలీట్ చేయడం వంటివి కావచ్చు చేయకపోతే ఆ కాంటాక్ట్స్ మొత్తం కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్తాయి. సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత ఆ కాంటాక్ట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఎందుకంటే సైబర్ నేరాలు అనేది ఒకటే మోడస్ ఆపరెండి ఉండదు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంటుంది. మనం చూస్తున్నాం అటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనుకోవచ్చు లేకపోతే ఓటీపీకి సంబంధించి కావచ్చు, క్రెడిట్ కార్డ్ సంబంధించి కావచ్చు లేకపోతే నేరుగా ఫోన్ చేసి మీకు సంబంధించి బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము, మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే దానికి సంబంధించి కొంతవరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీ అకౌంట్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా నానా రకాలుగా సైబర్ నేరగాళ్ళు మాటలు చెప్పి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు లాగేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ట్రెండ్స్లో మనం చూస్తున్నాం. అయితే పాత మొబైల్ ఫోన్స్ ఏదైతే మనం అమ్మేస్తుంటామో అందులో మన కాంటాక్ట్స్ కూడా ఒకవేళ మనం డిలీట్ చేయకుండా ఫోన్ అమ్మేస్తే ఆ కాంటాక్ట్స్ ఆ సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత
మన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి దానికి సంబంధించి డబ్బులు లాగేయడము, వివిధ రకాల మాటలు చెప్పి పెద్ద మొత్తంలో కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనేది కూడా ప్రైమరీగా ఇటు పోలీస్ అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి ముఠాలు ఇంకా రాష్ట్రంలో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు యాన్యువల్ ప్రెస్ మీట్లు అనుకోవచ్చు, పోలీసులు యాన్యువల్ ప్రెస్ మీట్లు నిర్వహించిన రెగ్యులర్గా పోలీస్ అధికారులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా కూడా ఎక్కడ ఫిజికల్ అఫెన్స్ కావచ్చు లేకపోతే ఇతర నేరాలకు సంబంధించి కాస్త రిపోర్టింగ్ తక్కువనే అవుతున్నప్పటికీ కూడా సైబర్ నేరాలకు సంబంధించి మాత్రము ఒక్క రోజులోనే ఒక్కొక్క కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఉదాహరణకి 3 కమిషనరేట్ల పరిధిలో కేవలం ఒక్క కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నామని బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్న సిట్యువేషన్. అంటే సైబర్ నేరగాళ్ళ ట్రెండ్ ప్రస్తుతం సాగుతుంది. దానికి అనుగుణంగానే సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా పాత ఫోన్లు కావచ్చు లేకపోతే అమ్మేసిన ఫోన్లకు సంబంధించి వాటి ద్వారా కూడా ఈ అఫెన్స్లకు పాల్పడుతున్నారు, సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు అనేది తాజాగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ప్రస్తుతానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా దీనిపైన చాలా సీరియస్గా వెళ్తున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద ర్యాకెట్గానే మనము పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలకు కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ కావచ్చు లేకపోతే పోలీసులు ఒకటే అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ మోడస్ ఆపరెండి కూడా ఎక్కడ కనిపెట్టలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేశంలో కావచ్చు లేకపోతే ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ సైబర్ నేరానికి పాల్పడే అవకాశం ఉంటుంది అనేది సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా తెలుసు. కానీ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టము. వాళ్ళ మోడస్ ఆపరెండి కావచ్చు లేకపోతే ఇతరేతర వాటిని ఎస్టాబ్లిష్ చేయడము సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక సైబర్ క్రైమ్ కేసులో ఒక వ్యక్తి కొన్ని డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు మళ్ళీ కూడా రికవర్ చేయాలి అంటే సైబర్ క్రైమ్ పోలీసులు దానిపైన చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ చేసినప్పటికి కూడా సో వ్యక్తి ఈ సైబర్ క్రైమ్కి పాల్పడ్డాడు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాని క్రైమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి ట్రెండ్స్లో ఫిజికల్ అఫెన్సెస్ లేవు కానీ సైబర్ క్రైమ్స్కే సైబర్ నేరగాళ్ళు పాల్పడుతున్నారు. ఇతర దేశాల నుండి కూడా ఈ విధమైన సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇండియా వైడ్గా ఉండి ఇక్కడ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది ఆ సైబర్ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన పోలీసులు గుర్తించారు. కాబట్టి తాజాగా గోదావరికని రామగుండం సంబంధించి ఏదైతే ఈ ముఠా బయటపడిందో ఈ ముఠా బయటపడిన తర్వాత ఈ విధంగా పాత మొబైల్ ఫోన్ల ద్వారా కూడా సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు. ఎంటైర్ డేటాని వాళ్ళు తీసుకొని దాని ద్వారా సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు. దాంతోపాటు ఫోన్లో ఉన్నటువంటి కొన్ని PDF ఫైల్స్ అనుకోవచ్చు లేకపోతే ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని ద్వారా కూడా కొత్త రకమైన సైబర్ క్రైమ్స్కి తెరలేపే అవకాశాలు కూడా ఉంటాయి అనేది సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. సో ఇలాంటి ముఠాలు ఇంకేమున్నాయి, ఇంకా వీళ్ళకి అంటే ఈ బీహార్, జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ ప్రాంతాల్లో మకాం వేసి ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అనే దానిపైన ప్రస్తుతము పోలీస్ అధికారులు అయితే దృష్టి పెట్టారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ పోయినా కూడా ఒకవేళ ఫోన్ అమ్మినా కూడా తెలియని వ్యక్తులకి అమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి తెలియని వ్యక్తులకు ఫోన్లు అమ్మొద్దు. ఒకవేళ అమ్మినా కూడా అందులో ఉన్న డేటా మొత్తం కూడా డిలీట్ చేయడము, ఆ డేటాను మొత్తం మీరు కాపీ చేసుకున్న తర్వాత మొత్తం ఫోన్లో ఉన్నది ఎంటీగా అమ్మేయాలి కానీ ఫోన్లో డేటా ఉండి అమ్మొద్దు అనే ఒక రిక్వెస్ట్ మాత్రము సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఒక ముఠాకు సంబంధించిన లీకులు బయటకు వచ్చాయి, ఒక ముఠాను పట్టుకున్నారు. కాబట్టి ఇంకా ఈ తరహా ముఠాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన సైబర్ సెక్యూరిటీ వింగ్తో పాటు పోలీసులు కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు అనేది. థ్యాంక్ యూ.